పడ్డారు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడు అయితే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి. అందుకే ఇవాళ పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించినా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధించినాం. ఇందిరా పార్కులో మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం ఉన్న తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుకు నడిచిండ్రు. కానీ తెలంగాణ వచ్చినప్పుడే ఇందిరా పార్కు తాళం వేసింది చంద్రశేఖరరావు కాదా? తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలుపొద్దు, ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య, లాఠీ చార్జీల మధ్యలో, తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నడిపితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండేదని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం. ఆనాడు ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా? ఈనాడు ధర్నా చేస్తే గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అందరిని పిలిపించి ఇందిరా పార్కు దగ్గరను అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాలు చేసిన విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇందిరమ్మ రాజ్యం ఉంది, పేదోళ్ళ గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడు కాబట్టే ఇవాళ ఎవరైనా అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, ఇందిరా పార్కుల్లో, ధర్నా చౌకుల్లో ధర్నాలు చేస్తే, నిరసన తెలిపితే మా పార్టీ కార్యాలయానికి పిలిపించి పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో చర్చించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. అదేవిధంగా జ్యోతిరావు ఆయన ప్రగతి భవన్ గడి నిర్మించుకున్నాడు. మేము దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు స్వాగతం పలుకుతున్నాం. అక్కడ ప్రతి వారం 2 రోజులు పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉండి వచ్చిన ప్రతి ఫిర్యాదును తీసుకొని ఈరోజు వాటిని పరిష్కరిస్తున్నాం. ఒకప్పుడు దొరలకు మాత్రమే, పెట్టుబడిదారులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రగతి భవన్ ఆ గడి ఇవాళ పేదోళ్ళు ఎక్కడ అంటే అక్కడ తిరిగే స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చే మా చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు వాళ్ళు చెయ్యలేంది 10 నెలల్లో మనం చేసింది. ప్రమాణ స్వీకారం రోజే అక్కడ ఉన్న ముళ్ళ కంచెలను, అక్కడ ఉండే గోడల్ని బద్దలు కొట్టిన మాట నిజం కాదా? పేద ప్రజలకు ప్రవేశం అనుమతించిన మాట నిజం కాదా? మీరు ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ఒక పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రాష్ట్రంలో డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో, కస్తూర్బా హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులకు 10 సంవత్సరాలైన డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము ఆలోచన చేసి పేదోళ్ళ పిల్లలు మా పిల్లలే, ఆ పిల్లలు బాగుండాలంటే డైట్ ఛార్జెస్ పెంచాలని ఒక్క సంతకంతో 40% అదనంగా డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కోసం ఆడబిడ్డల అమ్మ కోసం, నాయన కోసం ఎదురు చూడొద్దు, వాళ్ళు కష్టపడొద్దు అని కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి పేదోళ్ళ బిడ్డల్ని మా బిడ్డలుగా భావించి ఆ బిడ్డలకు కష్టం రాకూడదు, నిధులు ఆగకూడదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ పేదోళ్ళ బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా. ఇవన్నీ చంద్రశేఖరరావు చేసుంటే, చంద్రశేఖరరావు పరిష్కరించుంటే, ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే, పేదలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖరరావు గారు అందించుంటే మాకు అవకాశమే లేకపోతుండే కదా. నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు, నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే 3 నెలల ఎమ్మెల్సీ చేసారు. మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర, వినోద్రావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్కి ఇచ్చారు. హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, సంతోష్ రావు రాజ్యసభ అయిండు. మీకు అందరికీ ఉద్యోగాలు ఆగమేఘాల మీద వచ్చినాయి కదా. మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే 10 ఏళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఆర్థిక మంత్రిని, ఓ రాజ్యసభ, ఓ లోక్సభ, ఓ ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపోళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి,
బోనస్ ఉండాలని తెలంగాణ సాధించుకున్నారో ఆలోచన చేయండి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళ పిల్లలు భద్రంగా ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలనా? ఇవాళ పేదోళ్ళ పిల్లలు 35 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో 10 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి జమ చేస్తే 10 ఏళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ హైదరాబాద్ చౌరస్తాలల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నాం. 21 ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ 10 ఏళ్ళు 35 ఏళ్ళకు వచ్చిరు వాళ్ళు. 21 నుంచి 35 ఏళ్ళే అత్యంత కీలకమైన వయసు ఏ యువకుడికైనా. ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం, నిరుద్యోగ యువకుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళను విముక్తి కలిగించినాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు, ఒక సురేష్ నాయకో, లేకపోతే ఒక ముత్యాల సాగరో, లేకపోతే ఒక కవితనో వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవాళ ఈ పరీక్షలన్నీ నిర్వహించినాం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట బట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసన ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానిక, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేస్తే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు తెలవలేదా? ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా? మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ, మా ప్రాణాలతో చెలగాట మాడుతూ, మా విద్యార్థులను బలి తీసుకుంటూ, మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా? ఓపిక లేదా? 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి 5 ఏళ్ళు మేము పనిచేసినాం, మరో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా. తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా? చెప్పండి. కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? దేనికైనా ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి, ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది. ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం, అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము ఏంది? తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ప్రజలు ఆశీర్వాదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా? 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా